అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య ఎలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవెన మీదకి వెళ్ళి చూడమ్మా, కన్యారాశి వల్ల జాతకం చురుచులకం ఎలా ఉంది, కొత్త సంవత్సరం కొత్త రోజు కొత్త దినం ఉగాది రోజు ఎలాగుంది, వాళ్ళ జాతకాలు బాగుండాలి, అనుకున్న పని మంచిగా ఉండాలి. కన్యారాశి వాళ్ళ జాతకం చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు కన్యారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ పడాపడా వదిలేస్తారు. అంటే అల్లరితనం. ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశి ఉన్నవాళ్ళు అల్లరితనం. మాట్లాడారంటే వాళ్ళ ఎదుటి వాళ్ళ మాట వినరు, తన మాటనే నడుచుకుంటూ వెళ్తారు. ఒకరి మాట వినే గుణం కాదు, తమ సొంత గుణం సొంత టాలెంట్తో నమ్ముకుంటారు, ముందుకు వస్తారు. ఇంకా కుటుంబ విషయాల్లో వస్తే, ముందుకు వెళ్ళే విషయాల్లో వస్తే ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి ఒక్క పనిలో కానీ కొంచెం జాగ్రత్తగా పడితే వీళ్ళకు చాలా మంచిది. కొంచెం ఈ రాశి ఉన్న వాళ్ళకు ఆరోగ్య విషయంలో ఇంకా చేద్దామన్న పనిలో కుటుంబ విషయాల్లో తమరికి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన అడ్డంకాలు ఎదురు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఏ ప్రాబ్లం ఏ సమస్య ఉండదు. ఇంకా ముందుకు చేద్దామన్న కార్యక్రమం నమ్ముకున్న కార్యక్రమం కూడా ఈ రాశి ఉన్న వాళ్ళ కన్యా రాశికి శుభమవుతుంది. స్త్రీ విషయంలో జాతకంలో చూస్తే మన కొత్త సంవత్సరం నుంచి వీళ్ళకు దోషాలు చెక్కులు వెళ్ళిపోయాయి. ముందుకు అనుకున్నట్టు పనిలో నమ్ముకున్నట్టు పనిలో భాగ్యం అవుతుంది. చేతమైన పని కూడా చేతికి ఫలితం దక్కుతుంది. 10 మందిలో పేరు గౌరవం అది ఎత్తుకుంటూ వస్తాయి. ఇంకా ముందుకు ఎలా ఉంటుంది, ఇంకా చేసేది ప్రయత్నం బాగుంటుందా లేదా, అనుకున్నట్టు సవ్యంగా అవుతుందా కాదా అనుకున్న వాళ్ళకు ముందుకు కుటుంబ విషయాల్లో నమ్ముకున్న విషయాల్లో ఇంకా సంతానంలో బాధపడుతున్న వాళ్ళకు ఇంకా పెళ్లి విషయంలో బాధపడుతున్న వాళ్ళకు ఇంకా లేనిపోని అవమానం పడ్డ వాళ్ళకు ముందుకు చదువు విద్య మీదే ఈ స్టడీగా ఆలోచిస్తున్న వాళ్ళకు విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా అది చక్కదనంగా జరుగుతుంది. కానీ ఎంత ఓపిక పట్టుకొని చేస్తే ఇది మొత్తం అంతా మోక్షం. కానీ దీనివల్ల మీకు శాంతి ఉండాలి. ఈ రాశి ఉన్న వాళ్ళు ఈ శాంతి ఉంటే ప్రతి ఒక్క పనిలో అది మీకు అంతా జయం అవుతుంది. దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు. ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు శుభాలు జరుగుతాయి. ప్రతి పిల్లల నుంచి పెడితే పెద్దవాళ్ళ వయసు ఉన్న వాళ్ళకు శుభాలు ఉన్నాయి. కొంచెం ఓపిక ఉండండి, శాంతి పాటించండి. మీరు కొలిచే దేవునికి మరవకుండా కొలవండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.